ది బాపట్ల ఎక్లీషియా ఆఫ్ యెహోవా మెస్సియా ఛానల్ నుండి వచ్చు మరి యొక్క సందేశానికి స్వాగతం. మతం యొక్క అసత్య బోధన నుండి పరిశుద్ధులకు ఒకసారే అప్పగింపబడిన బోధల్లోనికి దేవుడు మిమ్మల్ని నడిపించును గాక. ఈ సందేశం మీకు మీ కుటుంబానికి ఆశీర్వాదకరంగా ఉంటుంది గాక. సువార్త సమయమునికి స్వాగతం. గత వారం మనం ఒక మంచి మెసేజ్ విన్నాం. ఎవరైతే ఈ మెసేజ్ వింటున్నారో వారందరికీ నేను రికమెండ్ చేసేదంటే మా పోయిన వారం మెసేజ్ కూడా మీరు ఒక్కసారి వీక్షించండి. మీ జీవితాల్లో జ్ఞానము మరి వివేకము ప్రభు ఖచ్చితంగా అనుగ్రహిస్తాడు. సో గమనించండి, ఈ వారం కూడా ఒక అద్భుతమైన మెసేజ్ మనం వినబోతున్నాం. యేసు ప్రభు వారు చెప్పిన శుభవార్తకి ఏంటి? యేసు ప్రభువారు చెప్పిన శుభవార్తకి ఇశ్రాయేలీలు లేదా యూదులకు సంబంధం ఏమిటి? యేసు ప్రభువారు చెప్పిన శుభవార్తకి యూదులకు ఏమిటి సంబంధం? ఎలాంటి సంబంధం ఉన్నది? అందరూ గమనించాలి, ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. యేసు ప్రభువారు చెప్పిన శుభవార్తకి యూదులకి ఇశ్రాయేలీలకి మధ్య సంబంధం ఏమిటి? ఎంతమందికి అర్థమవుతుందని చెప్పాను. ముఖ్యంగా నేను కొన్ని ప్రశ్నలు అడగదలిచాను. ఆ ప్రశ్నలన్నిటిని జాగ్రత్తగా వినవలసిందిగా మనం చేస్తున్నాం. ప్రశ్నలు మంచి ప్రశ్నలు, సమాధానం వీటికి మనం వెతకాలి. ప్రశ్నలు అడుగుతున్నాను. యేసు క్రీస్తు ఎవరు? యూదుడా, అన్యజనుడా, క్రైస్తవుడా? యేసు క్రీస్తు ఎవరు? యూదుల్లో పుట్టాడా? యూదుడా, అన్యజనుడా, వేరే దేశముడా, లేదా క్రైస్తవుడా? చాలా మంచి ప్రశ్న. రెండవ ప్రశ్న వినాలి. నిజమైన ఇశ్రాయేలీలు లేదా యూదులు ఎవరు? అంటే ఇప్పుడున్న వాళ్ళు ఇశ్రాయేల్ దేశంలో ఉన్నవాళ్ళు యూదులు కారా, అవునా అనేది మనకు తెలియాలి. అది ప్రశ్న. నిజమైన ఇశ్రాయేలీలు ఎవరు? ఇప్పుడు ఇశ్రాయేల్ కంట్రీ ఉందండి. 1948లో అది స్వాతంత్రం తెచ్చుకుంది. మన దేశంకి స్వాతంత్రం వచ్చిన తర్వాత సంవత్సరం వచ్చింది దానికి. ఆ కంట్రీలో ఉన్న వాళ్ళే ఇశ్రాయేలీలా? మిగతా వాళ్ళు ఎవరైనా ఇశ్రాయేలీలు ఉన్నారా? మూడో ప్రశ్న, యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారు ఎవరు? యూదులా, క్రైస్తవులా? ఇప్పుడు యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచారనుకోండి, మీరు ఎవరన్నా, మీరు యూదులు అవుతారా, లేకపోతే ఇశ్రాయేలీలు అవుతారా, లేదా క్రైస్తవులు అవుతారా? ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం నోటుకొచ్చిన చెప్పడం కాదు, విత్ ఎవిడెన్స్ బైబిల్లో నుంచి చెప్పాలి. మీరు ఊహించుకొని మా పాస్టర్ గారు చెప్పాడు, పెద్ద పాస్టర్ గారు చెప్పాడు, రెవరెండ్ ఆయన కాదు, బైబిల్ నుంచి కావాలి. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారు యూదులా, క్రైస్తవులా? నెక్స్ట్ ప్రశ్న, యూదులు ఎప్పటి నుండి ఉన్నారు, క్రైస్తవులు ఎప్పటి నుండి ఉన్నారు? అంటే యూదులు ఎగ్జిస్ట్ అయ్యింది ఎప్పటి నుంచి? క్రైస్తవులు ఎప్పుడు వచ్చారు ఈ ప్రపంచంలోకి? అంటే క్రైస్తవులుగా ఎప్పుడు తయారయ్యారు, యూదులుగా ఎప్పుడు తయారయ్యారు అనేది నా ఉద్దేశం. యూదుల ముందా, క్రైస్తవుల ముందా? ఒక క్రైస్తవులు వస్తే క్రైస్తవులు ఎక్కడి నుంచి వచ్చారు? క్రైస్తవులు అసలు బైబిల్లో ఉన్నారా? ఈ ప్రశ్నకి సమాధానం మనకు తెలియాలి. నెక్స్ట్, అబ్రహాము సంతానమే ఇశ్రాయేలీలా, లేకపోతే అబ్రహాం సంతానం కాకుండా కూడా ఇశ్రాయేలీలు అవుతారా? ఒక అద్భుతమైన ప్రశ్న. అబ్రహాము సంతానం అయితేనే ఇశ్రాయేలీలా, లేకపోతే అబ్రహాం సంతానం కాకపోయినా కూడా ఇశ్రాయేలీలు అయ్యే అవకాశం ఉన్నదా, యూదులయ్యే అవకాశం ఉన్నదా? దేవుని వాక్యం ద్వారా మనకు సమాధానం కావాలి. నెక్స్ట్, యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారిని క్రైస్తవులని ఎవరు అన్నారు? బైబిల్ అన్నదా? యేసుప్రభువారు అన్నారా?
పేతురు గారు అన్నారా? ఎవరన్నారు? యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచితే నువ్వు క్రైస్తవుడు అవుతావని ఎవరన్నారు? బైబిల్ అన్నదా? దేవుడు అన్నాడా? యేసు ప్రభు వారు అన్నాడా? లేకపోతే శిష్యులు అన్నారా? లేకపోతే బయట వాళ్ళు ఎవరైనా అన్నారా? అంటే క్రైస్తవులు అనేవాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారనేది నా ప్రశ్న. అర్థమవుతుందా? ఇంకొకటి అద్భుతమైన ప్రశ్న. మీరు పాత నిబంధన పాటిస్తున్నారు, మీరు యూదులా? ఓకే, మీరేంటి పాత నిబంధనలో ఉన్న ధర్మశాస్త్రము, పాత నిబంధనలో ఉన్న పండుగలు, పాత నిబంధనలో ఉన్న పద్ధతులు పాటిస్తున్నారు, విశ్రాంతి దినం పాటిస్తున్నారు, మీరు యూదులా? మీరు యూదులా లేకపోతే ఇశ్రాయేలీలా? వెరీ గుడ్ క్వశ్చన్ కదండి. నెక్స్ట్, క్రైస్తవులు పాత నిబంధన పాటించాలా వద్దా? క్రైస్తవులు పాత నిబంధనని పాటించాలా వద్దా? మా పాస్టర్ గారు చెప్పారు వద్దని. మీ పాస్టర్ గారికి ఏం తెలుసు? బైబిల్లో నుంచి చెప్పమని, వచనాల్లో నుంచి, యేసు ప్రభువారు చెప్పిన దానిలో నుంచి, భక్తులు చెప్పిన దానిలో నుంచి, బైబిల్ వాక్యంలో నుంచి చెప్పాలి. నోటుకొచ్చింది చెప్పకూడదు. అర్థమవుతుందా? క్రైస్తవులు పాత నిబంధన పాటించాలా వద్దా? నేను ముందే అడిగా అసలు క్రైస్తవులు ఎవరని. ఓకే, నెక్స్ట్ ప్రశ్న. కొత్త నిబంధన అంటే అది యూదులదా క్రైస్తవులదా? కొత్త నిబంధన అండి, యేసుప్రభువు వారు చేశారన్నారు కదా, అది యూదులదా క్రైస్తవులదా? చూసారా ఎంతలాంటి ప్రశ్నలు ఇవన్నీ. వీటన్నిటికీ సమాధానం క్రైస్తవ మతములో లేదు అని మాత్రం నేను చెప్తున్నాను. మాయతో వాళ్ళని నడిపిస్తూ ఉన్నారు. మీరందరూ ఈరోజు ఈ ప్రశ్నలకు సమాధానం తెలుసుకుంటారు. అదే కదా అసలు యేసుప్రభువు వారు చెప్పిన శుభవార్తకి ఈ యూదులకి అసలు సంబంధం ఏంటి? అర్థమవుతుందని చెప్తుంది. మీరు యూదులా, మీరు ఇశ్రాయేలీలా, పాత నిబంధన పాటిస్తున్నారు? అర్థమవుతుందా ప్రశ్న? ఇప్పుడు ఆ ప్రశ్నలకి సమాధానం ఒక్కొక్కటిగా విడిపోతూ వస్తుంది. చూడండి, ముందుగా యేసు ప్రభువారు ఎవరు తెలుసుకుందాం. యేసు ప్రభువారు ఎక్కడ పుట్టాడండి? ఇశ్రాయేల్ దేశంలో. ఏమండి? ఆ బెత్లెహేములో, దావీదు పట్టణంలో, యూదా గోత్రంలో ఒక యూదుడుగా పుట్టాడు. యేసు ప్రభువారు ఎవరంటే యూదుడు. ఆయన పుట్టే సమయానికి క్రైస్తవులు ఉన్నారా అంటే లేరు. క్రైస్తవులు ఎవరో తెలుసుకుందాం ఈ రోజున. బైబిల్ ప్రకారం అసలు క్రైస్తవులు అనేవాళ్ళు ఉన్నారో లేదో కూడా తెలుసుకుందాం మనం ఈ రోజున. హలో, యేసు ప్రభువారు చెప్పిన శుభవార్త ప్రకారం క్రైస్తవులు ఉన్నారా? లేకపోతే ఈ క్రైస్తవులు ఎక్కడి నుంచి పుట్టుకొచ్చారు? యేసు ప్రభువారు ఎవరు? యూదుడు. ఆయనని యూదుల రాజు అన్నారు. యూదుడు, యూదులలో పుట్టాడు. ఆయనని బైబిల్ ఏమంటుందంటే యూదా గోత్రపు సింహము. ఏమంటుంది? యూదా గోత్రపు సింహం అంటుంది. ఎంతమందికి అర్థమవుతుందని చెప్పే విషయాలు. సో కాబట్టి జాగ్రత్తగా ఆలోచించి అర్థం చేసుకోవాలి. యేసు ప్రభువారు ఖచ్చితంగా ఇశ్రాయేలీయుడే, ప్రత్యేకంగా యూదుడే. ఆయన 30 సంవత్సరాల వయసులో పరిచర్య మొదలుపెట్టాడు. అంటే ఏంటి? ఏదో ప్రకటించడం మొదలుపెట్టాడు, ఏదో పని చేయడం మొదలుపెట్టాడు. ఊరూరా గ్రామ గ్రామం తిరుగుతూ ఒక పరిచర్య చేయడం మొదలుపెట్టాడు, ఒకటి ఎక్స్ప్లెయిన్ చేయడం మొదలెట్టాడు. అర్థమవుతుంది అందరికీ? అప్పుడు అక్కడ ఉన్న వారందరూ ఆయనను వ్యతిరేకించారు. చాలామంది. ఎంతమంది? చాలామంది. ముఖ్యంగా అప్పర్ క్లాస్ వాళ్ళు వ్యతిరేకించారు. ధనవంతులు, అధికారంలో ఉన్నవాళ్ళు, దేవాలయం యొక్క అధికారంలో ఉన్నవాళ్ళు యేసు ప్రభు వారిని వ్యతిరేకించారు, తృణీకరించారు, పక్కన పెట్టేశారు. యేసు ప్రభు వారిని రహస్యంగా వచ్చి కలిసి నువ్వు మాతో కలువు అన్నారు. నేను మీతో కలవను అన్నాడు. మీరు యూదా మతస్థులైపోయారు, నేను మీతో కలవను.
నా మెసేజ్ వేరు, మీ మెసేజ్ వేరు. మీరు యూదా మతస్థులైపోయారు, నేను మీతో కలవను. సో వాళ్ళు ఏం చేశారంటే ఆటోమేటిక్గా ఈయన పైన ద్వేషం పెంచుకున్నారు. సో యేసు ప్రభువారు పరిచర్య చేస్తూ ఉండగా ఆయన యందు విశ్వాసం ఉంచిన వారు కొంతమంది తయారయ్యారు. జాగ్రత్త గమనించాలి. సో ఇప్పుడు ఆ కాలంలో యేసు ప్రభువారిని విశ్వసించిన కొంతమంది యూదులు, విశ్వసించని కొంతమంది యూదులు ఉన్నారు. ఎంతమందికి అర్థమవుతుందని చెప్పేది? ఓకే, సింపుల్గా అర్థం చేసుకోవచ్చు, పిల్లలకు కూడా అర్థమైంది. యేసు ప్రభువారి పరిచర్య చేయటం వలన యేసు ప్రభువారే మెస్సయ్య అని, యేసు ప్రభువారే క్రీస్తు అని నమ్మిన వాళ్ళు యేసు ప్రభువారి వైపు నిలబడ్డారు. మిగతా వాళ్ళందరూ ఆయనకి వ్యతిరేకంగా నిలబడ్డారు. ఎంతమందికి అర్థమవుతుంది? వీళ్ళు నమ్మటంలో ఆయన్ని, ఈ యేసే క్రీస్తు అని నమ్మిన వాళ్ళు ఆయనతో ఉన్నారు, నమ్మని వాళ్ళు వ్యతిరేకులయ్యారు. రెండు గ్రూపులు మనకు కనపడుతూ ఉన్నాయి ఇక్కడ. ఈ నమ్మని వారు నమ్మిన వాళ్ళు ఏమన్నారంటే, అదిగో మెస్సయ్య సంబంధులు అన్నారు. ఏమన్నారు? వీళ్ళు మెస్సయ్య సంబంధులు. మిగతా యూదులు వీళ్ళు మెస్సయ్య సంబంధులు కాదు. ఇంగ్లీష్లో మెస్సియానిక్స్ అనొచ్చు. అర్థమవుతుందా? క్రీస్తు సంబంధులు. వీళ్ళంతా క్రీస్తు సంబంధులు, ఇటుపైపేమో క్రీస్తు సంబంధులు కానివారు. సో వాళ్ళు ఏమన్నారంటే క్రీస్తు సంబంధులు, క్రీస్తు సంబంధులు అన్నారు. ఈ విధంగా రెండు గ్రూపులు విడిపోయినాయి. వీళ్ళందరూ ఇశ్రాయేలీలే. అర్థమవుతుందని చెప్పేది? వీరు ఇశ్రాయేలీలే, వీరు ఇశ్రాయేలీలే. అయితే ఈ నమ్మనోళ్ళు ఏం చేశారంటే వాళ్ళకి ప్రాబ్లమ్స్ క్రియేట్ చేశారు. ఏంటి? వాళ్ళు ముట్టుకుంటే తప్పని, వాళ్ళు తింటే తప్పని, వాళ్ళు నుంచుంటే తప్పని, కూర్చుంటే తప్పని, వాళ్ళ మీద కోపం ఉంది కదా వీళ్ళకి. సో వాళ్ళందరినీ వీళ్ళని బాగా ఇబ్బంది పెట్టారు. ఓకే, సో కాబట్టి ఈ యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచిన వీళ్ళందరినీ క్రీస్తు సంబంధులే అన్నారే కానీ, మెస్సియానిక్ గ్రూప్ అన్నారే కానీ క్రైస్తవులని ఎవరు అనలేదు, క్రిస్టియన్స్ అని ఎవరు అనలేదు. మరి ఈ వర్డ్ ఎప్పుడొచ్చింది? క్రీస్తు శకం 4వ శతాబ్దంలో ఒక మతం ఏర్పడింది, క్రైస్తవ మతం. అక్కడొచ్చిందండి. వీఆర్ క్రిస్టియన్స్, ఫాలోవర్స్ ఆఫ్ క్రైస్ట్. మనది ఒక మతము. క్రీస్తు చుట్టూ అల్లారు ఒక మతాన్ని. ఎంతమందికి అర్థమవుతుంది? అయితే యేసు ప్రభువారి కాలంలో జాగ్రత్త గమనించాలి, పాయింట్లోకి వస్తున్నాను. నమ్మని యూదులు ఉన్నారు, నమ్మిన యూదులు ఉన్నారు. వీళ్ళిద్దరిలో ఎవరు ఒరిజినల్? మరి ఎవరు నిజమైన ఇశ్రాయేలీలు? అది ప్రశ్న. నమ్మని యూదులున్నారు, నమ్మిన యూదులున్నారు. వీరిద్దరిలో నిజమైన ఇశ్రాయేలీలు ఎవరు? నిజమైన యూదులు ఎవరు? అప్పటికి ఇంకా క్రైస్తవులు లేరు, అప్పటికి ఇంకా క్రైస్తవులు రాలేదు. వీళ్ళిద్దరిలో నిజమైన ఇశ్రాయేలీలు ఎవరంటే యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారే నిజమైన అని బైబిల్ చెప్తుంది. సో క్రైస్తవులు ఎవరో తెలియదు, అప్పుడే రాలేదు ఇంకా వాళ్ళు. యేసు ప్రభువారు క్రిస్టియానిటీని స్థాపించలేదు, ఆయన మతాన్ని స్థాపించలేదు, అసలు క్రిస్టియానిటీ లేదు అప్పుడు. కేవలం యేసు ప్రభువారిని క్రీస్తుగా లేకపోతే మెస్సయ్యగా నమ్మి ఆయన వెంబడించిన వాళ్ళు ఉన్నారు, అంతే. ఆయన ఒక సంఘం కట్టాడు, ఆ సంఘ సభ్యులైన వారు 12 మంది శిష్యులు ఉన్నారు, ఆయన వెంబడించిన మిగతా 500 మంది సభ్యులు ఉన్నారు, అంతే. వీళ్ళందరినీ ఎవరు క్రైస్తవులు అనలేదు, బైబిల్లో లేదు. బైబిల్లో క్రైస్తవులు అన్నమాట 2 చోట్లే ఉంది. ఒక చోటేమో బయట వాళ్ళు వీళ్ళని క్రైస్తవులు అన్నారని, ఇంకో చోటేమో రాంగ్ ట్రాన్స్లేషన్. అది పేతురు గారి పత్రికలో ఉంది, అది రాంగ్ ట్రాన్స్లేషన్. యాక్చువల్గా ఎక్కడైనా క్రైస్తవులు అని 2 చోట్ల వింటున్నామో అవి 2 ఏంటంటే క్రీస్తు సంబంధులు అని చెప్పడానికే. క్రీస్తు సంబంధులు. ఎందుకంటే ఇదే మాట బైబిల్లో చాలా చోట్ల వాడబడింది, క్రీస్తు సంబంధులు అని. క్రైస్తవులు అనే ప్రత్యేకమైన గుంపు కానీ ఎవరూ లేరు. ఇప్పుడు వాక్యం చూద్దామా? నిజమైన ఇశ్రాయేలీయులు ఎవరు? యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచి ఆయనతో వచ్చిన ఈ 500 మందా? యేసు ప్రభువుని మెస్సయ్య కాదని వ్యతిరేకించిన మిగతా
దేశంలో ఉన్న యూదులందరా? గలతీయులకు రాసిన పత్రిక తీయండి, 3వ అధ్యాయము. ఈ మాట చదివే ముందు ఇంకొక ఇన్ఫర్మేషన్ మీకు చెప్తాను. ఇశ్రాయేలీలు నిజంగా ఎవరు? అబ్రహాము సంతానం. ఇశ్రాయేలీలు ఎవరు? అబ్రహాము సంతానం. ఇష్మాయేల్ సంతానం కాదు, ఏశావు సంతానం కాదు. అబ్రహాముకి ఇస్సాకు పుడితే, ఇస్సాకుకి యాకోబు పుడితే, యాకోబు 2వ కుమారుడు. ఆ యాకోబు సంతానాన్నే ఇశ్రాయేలీలు అన్నారు. ఎవరు పడితే వాళ్ళు ఇశ్రాయేలీలు కాదు శారీరకంగా. ఓకే, ఇది మనసులో పెట్టుకోండి. ఇప్పుడు వాక్యం చూద్దాం. 3వ అధ్యాయము 7వ వచనం. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 7వ వచనం. కాబట్టి విశ్వాస సంబంధులే అబ్రహాము కుమారులని మీరు తెలుసుకొనుడి. అంటే యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచిన వాళ్ళే అబ్రహాము సంబంధులు, అబ్రహాము కుమారులు. మరి వీళ్ళు యేసు ప్రభువుని నమ్మని వాళ్ళు? మళ్ళొకసారి అందరూ వినాలి. యేసు ప్రభువారు పరిచర్య చేసేటప్పుడు 2 గ్రూపులు ఉన్నాయి. దేశం అంతా ఒకవైపు వెళ్ళిపోయింది. ఆయన నమ్మిన వాళ్ళు ఒక 500 మంది ఉన్నారు. ఓకే, వీళ్ళిద్దరిలో ఎవరు నిజమైన ఇశ్రాయేలీలు అంటే యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచిన వాళ్ళే అని బైబిల్ చెప్తుంది. మరి మిగతా యూదులు, మరి వాళ్ళు శారీరకంగా యూదులేగా? కాదంట. అది కూడా చూద్దాం. 9వ వచనం కూడా చూడండి. కాబట్టి విశ్వాస సంబంధులే విశ్వాసము గల అబ్రహాముతో కూడా ఆశీర్వదింపబడును. 9వ వచనం. ఎవరంటే ఆశీర్వదింపబడేది? విశ్వాస సంబంధులే అబ్రహాము సంతానంగా ఆశీర్వదింపబడతారు. పేజీ తిప్పండి. 3వ అధ్యాయము 29వ వచనం. వెరీ ఇంపార్టెంట్ వచనం. మీరు క్రీస్తు సంబంధులైతే, అదిగోండి, అదిగో క్రీస్తు సంబంధులు. అదే మాటని ఆ తర్వాత క్రమంలో ఏమని రాశారు, ట్రాన్స్లేట్ చేశారు? క్రైస్తవులని ట్రాన్స్లేట్ చేశారు. నిజానికి అలాంటి వాళ్ళు ఎవరు లేరు. జాగ్రత్తగా గమనించాలి. మీరు క్రీస్తు సంబంధులైతే అంటే ఆయన యందు విశ్వాసం ఉంచితే, ఆయనే మెస్సయా అని నమ్మితే, ఆయనే సువార్త చెప్పాడని నమ్మితే, ఆయనే మనకి దేవుని రాజ్యాన్ని తీసుకెళ్తాడని నమ్మితే, ఆ పక్షమందు అబ్రహాము యొక్క సంతానమై ఉండి వాగ్దానం ప్రకారం వారసులై ఉన్నారు. అంతే. మీరే నిజమైన ఇశ్రాయేలీలు అంటున్నాడు, మీరే నిజమైన యూదులు అంటున్నాడు. సో ఎవరైతే యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచారో వారే నిజమైన యూదులు, వారే నిజమైన యేసు ప్రభు బిడ్డలు. వాళ్ళే మనం యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచాము, అందుకే మనం యూదులు అయ్యాం, అబ్రహాం సంతానం అయ్యాం. మన మాట కాదు, బైబిల్ చెప్పే మాట ప్రకారం అయ్యాం. నేను ఊహించుకుంటే కాదు, మీరు ఊహించుకుంటే కాదు. మీరు క్రీస్తు సంబంధులైతే, క్రీస్తు వారైతే ఆ పక్షమందు అబ్రహాము యొక్క సంతానమై ఉండి వాగ్దానం ప్రకారం వారసులై ఉన్నారు. మరి మిగతా ఇశ్రాయేల్ సంగతి ఏంటంటే వాళ్ళు పేరుకే ఇశ్రాయేలీలు, వాళ్ళు పేరుకే ఇశ్రాయేల్, వాళ్ళు ఇశ్రాయేలీలు కాదు. వాళ్ళని అలా అన్నారని వాళ్ళు ఏం చేశారు చూడండి. 1 దశలోనికి రాసిన పత్రిక తీయండి, 2వ అధ్యాయము 14వ వచనం నుంచి చూద్దాం. 14వ వచనం, 2:14. జాగ్రత్త గమనించండి. వాళ్ళ ఊరుకోవాలి, వాళ్ళు ఎంతో హింసలు పెట్టారు వీళ్ళని. అవును సహోదరులారా, మీరు యూదయలో క్రీస్తు యేసునందున్న దేవుని సంఘములను పోలి నడుచుకొనిన వారైతిరి. వారు యూదుల వలన అనుభవించిన శ్రమలే మీరును మీ సొంత దేశస్తుల వలన అనుభవించితిరి. చూసారా, యూదుల వల్లనే యేసు ప్రభు సంబంధులు శ్రమలు అనుభవించారండి. ఈ యూదులు ఎవరు? నమ్మనోళ్ళు. ఇప్పుడు మనం ఏం చెప్పాలండి, మన యొక్క పేటలో ఒక కుటుంబం వాళ్ళు ఒక పార్టీ వెంటబోతున్నారు అనుకోండి, మిగతా ఊరంతా వేరే పార్టీ ఎంత వెళ్తుంది అనుకోండి. అప్పుడు ఏం చేస్తారు? వీళ్ళు వాళ్ళని ద్వేషిస్తారు, ఇబ్బంది పెడతారు, అంతే కదా. సో ఆ విధంగానే జరిగింది ఆ రోజున. ఈ యూదులే యేసుక్రీస్తునందు విశ్వాసమించిన యూదుల్ని ఇబ్బంది పెట్టారు, శ్రమలు పెట్టారు. అంతటితో అయిపోలే, ఇంకా చదువుతాను చూడండి 15వ వచనం. ఆ యూదులు తమ పాపములను ఎల్లప్పుడూ సంపూర్తి చేయుటకై ప్రభువైన యేసును ప్రవక్తలను చంపి మమ్మును హింసించి అన్యజనులు రక్షణ పొందుటకై వారితో మేము మాట్లాడకుండా మమ్మను ఆటంకపరచుచు దేవునికి ఇష్టలుగా కాని వారును మనుషులందరికీ విరోధులై ఉన్నారు. దేవుని ఉగ్రత తుదముట్ట వారి మీదకి వచ్చును.
మీరు ఈ వాక్యం చదవాలండి. పౌలు గారు ఏం చెప్తున్నాడు చూడండి. వీళ్ళు అన్ని జనులకు సువార్త చెప్పనివ్వటం లేదు, నమ్మిన వారిని బతకనివ్వటం లేదు, ఇబ్బంది పెడుతున్నారు, శ్రమ పెడుతున్నారు. ఎవరు వీరు? నమ్మని ఇశ్రాయేలీలు, నమ్మని యూదులు. నమ్మిన వారేమో క్రీస్తు సంబంధులు, నమ్మని వారేమో ఇబ్బంది పెడుతున్నారు. వీళ్ళు శారీరక సంబంధులు. వీరి కోసం పౌలు గారు బాగా ప్రార్థన చేశారండి. రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయంలో ఉంటుంది. ఎక్కువగా వారి కోసం ప్రార్థన చేశాడు. ప్రభువా వీరికి కూడా రక్షణ అనుగ్రహించండి అని. ఎవరు ఇప్పుడు క్రైస్తవులు? ఎవరు క్రైస్తవులు? ఇంకా రాలా. ఉన్నదెవరు? నమ్మిన యూదులు, నమ్మని యూదులే. క్రైస్తవులేరి క్రీస్తు సంబంధులు అని ఉన్నారు అంతే. వీరిని 300 సంవత్సరాల తర్వాత వచ్చిన కొంతమంది ఈ క్రీస్తు సంబంధుల్ని క్రైస్తవులు అన్నారు. కొంతమంది అపోస్తలులను కూడా అన్నారు. అది కూడా చూద్దాం. అపోస్తల కార్యములు ఈ నమ్మిన వాళ్ళని ఏమంటున్నారో చూడండి. 11వ అధ్యాయము 26వ వచనం. ఓ క్రైస్తవులారా, మీరెవరో మీరు తెలుసుకోవాలి. ఏంటి? మీరు అసలు క్రైస్తవులే కాదన్న సంగతి నేను చెప్తున్నా ఈ రోజున. చూడండి. వారు 1 సంవత్సరం అంతా ఈ సంఘములో ఉండి బహుజనములకు వాక్యమును బోధించిరి. మొట్టమొదట చూడండి, ఫస్ట్ టైం మొట్టమొదట అంత్యొకయలో శిష్యులు క్రైస్తవులు అనబడిరి. అక్కడ కూడా రాంగ్ ట్రాన్స్లేషనే. క్రైస్తవులు కాదు, అక్కడ మెసియానిక్స్ అన్నారు వాళ్ళని. ఆర్ మెసియానిక్స్ యూదులు, మెసియాని నమ్మిన యూదులు అన్నారు. అక్కడ రాంగ్ ట్రాన్స్లేషన్ చేస్తున్నారు వీళ్ళు. మెస్సయాని నమ్మిన అంటే క్రీస్తును నమ్మిన యూదులు అని వీరు పిలువబడ్డారు. క్రైస్తవులు లేరు, ఇప్పటికి కూడా క్రైస్తవులు లేరు. తర్వాత క్రీస్తు సంబంధులు అన్న వర్డ్ని వాళ్ళు క్రైస్తవులను మార్చేసుకున్నారు. 4వ శతాబ్దంలో అఫీషియల్గా క్రైస్తవ మతం ఏర్పరిచి వాళ్ళు అట్లా మార్చుకున్నారు. అయితే బైబిల్లో ఒక్క రెఫరెన్స్ కూడా లేదు. హలో, అబ్రహాము సంతానం నిజమైన సంతానం, యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారే అని మనం ఆల్రెడీ చూసాం. ఎంతమందికి అర్థమవుతుంది? సో ఇప్పుడు మీరు ఎవరైనా మనల్ని మీరు పాత నిబంధన పాటిస్తున్నారు, మీరు యూదులా అంటే, ఎస్ మేము యూదులవే. యేసు క్రీస్తునందు విశ్వాసం ఇచ్చిన ఆ యూదులలో కలిసాం కాబట్టి మేము నిజమైన యూదులు అవుతున్నాం. మొదటి శతాబ్దంలో యేసు క్రీస్తు పక్కన నిలబడిన యూదులు ఉన్నారే, వారే నిజమైన యూదులు అన్నారు కదా. ఇప్పుడు మనం కూడా యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి ఆయన పక్కన నిలబడుతున్నాం కాబట్టి మనం కూడా వాళ్ళమే అవుతాం. ఇంతకీ ఆ మొదటి క్రైస్తవులు ఎవరైతే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచారో వారేం పాటించారు? ధర్మశాస్త్రాన్ని పాటించారు. హలో వినండి, చూడండి. వారు ఏం పాటించారు? దేవుని పండగలు పాటించారు. హలో, వాళ్ళేం పాటించారు? బాప్తిసం తీసుకున్నారు. వాళ్ళేం పాటించారు? పస్కా, పులినొట్ల పండుగ, గుడారాల పండుగ, ఈ పండుగలన్నీ పాటించారు. మరి ఈ క్రైస్తవులు ఎక్కడి నుంచి వచ్చారండి మధ్యలో? వీళ్ళు అసలు ఎవరు? బైబిల్లో లేనివన్నీ పద్ధతులు తీసుకొచ్చారు. మట్టలాదివారం అంటారు, లెంట్ అంటారు, ఈస్టర్ అంటారు, గుడ్ ఫ్రైడే అంటారు. అసలు ఈ క్రైస్తవులు ఎవరండి? వీళ్ళ గురించి బైబిల్లో హిస్టరీలో లేదేంటి? క్రీస్తు సంబంధుల్నే క్రైస్తవులుగా ఇప్పుడు ట్రాన్స్లేట్ చేసుకుంటే సరిపోద్దా? ఆలోచించాలి ఈ రోజున. సో మీరు యూదులా? నో, మీరు అనుకున్న యూదులు కాదు. మీరు అనుకున్న యూదులు యేసుక్రీస్తుని నమ్మలేదు. వాళ్ళు ఇప్పుడు ఇశ్రాయేల్ దేశంలో ఉన్నారు. అప్పుడు నమ్మలేదు, ఇప్పుడు నమ్మట్లే వాళ్ళు. ఏమండి, మీరు అనుకుంటున్న యూదులు అప్పుడు ఉన్నారు, ఇప్పుడు ఉన్నారు. వాళ్ళు అప్పుడు నమ్మలేదు, ఇప్పుడు నమ్మట్లేదు. ఆ యూదులం కాదు మేము ఏ యూదులమే? యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి బాప్తిసం తీసుకొని అప్పుడు ఆయన చెప్పిన ఆజ్ఞలన్నింటినీ పాటించుటకు వచ్చిన యూదులము. ఈ ప్రపంచంలో చాలామంది మన గుంటూరులో కూడా ఎక్కడో యూదులు ఉన్నారంటారు. తెలుసా మీకు? ఈ నారా కోడూరు దగ్గర కొంతమంది యూదుల ఒక పేట ఉందంటారు. ఎవరైనా సరే బైబిల్ ప్రకారం ఒక డిక్లరేషన్ అండి, యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన వాడే నిజమైన యూదుడు. బాహ్యమునకు యూదుడైన వాడు యూదుడు కాదు అని పౌలు గారు చెప్పేశాడు. అంటే ఏంటి? శరీర సంబంధంగా పుట్టినంత మాత్రాన యూదుడు కాదు.
అబ్రహాము సంతానమైనంత మాత్రాన యూదులు కాదు. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి ఆయన రాజ్యంలోకి చేరిన వారే నిజమైన యూదులు. వాళ్ళేం చేయాలి? ప్రభువారు ఇచ్చిన ధర్మశాస్త్రాన్ని ఫాలో అవ్వాలి, ప్రభువారు ఇచ్చిన పండుగల్ని ఫాలో అవ్వాలి, ప్రభువారు చెప్పినవన్నీ చేయాలి. అదే మనం చేస్తున్నాం. ఇదన్నీ మనం చేస్తుంటే వీళ్ళు చేయమడుగుతారు పాపం, ఏమీ నాలెడ్జ్ లేని వాళ్ళు, మీరు యూదులా విశ్రాంతి దినం ఫాలో అవుతున్నారు, మీరు యూదులా పస్కా పండుగ ఫాలో అవుతున్నారు. అప్పుడు మనం ఏం చెప్పాలి? మీరెవరయ్యా బైబిల్లో లేనివారు, ఎక్కడి నుంచి వచ్చారు, అసలు మీరెవరు, మీ హిస్టరీ ఏంటి, మీరు బైబిల్లో లేరుగా, మేము బైబిల్లో ఉన్నాం. ఎందుకంటే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన వాడు నిజమైన అబ్రహాము సంతానం అవుతున్నాడు. ఓ క్రైస్తవులారా, మీరెవరు, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మీరు క్రీస్తు శకం 4వ శతాబ్దంలో రోమన్ క్యాథలిక్ సంఘం ద్వారా వచ్చారన్న సంగతి తెలుసుకోండి. వాళ్ళు మరియమ్మ తల్లిని పూజిస్తారు, విగ్రహాలని పూజిస్తారు, వాళ్ళ పండగలు వేరు, వాళ్ళ బైబిల్ వేరు, వాళ్ళన్నీ వేరువేరుగా జీవిస్తూ ఉంటారు. ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఫాలో అవ్వచ్చండి, దానికి మా అభ్యంతరం ఏం లేదు. అయితే బైబిల్ ప్రకారం ఏంటా అని ఈ రోజున మీ అందరి ముందుకు తీసుకొస్తున్నాను. ఎంతమందికి అర్థమవుతుంది? సో ఇప్పుడు మనం ఎవరమే? We are not Christians, we are real Jews, real Israelite people who actually believed in Yeshua Messiah. ఇంతకీ ఏంటంటే వీళ్ళు నమ్మింది, ఆ యూదులు నమ్మింది ఏంటి, యూదులు నమ్మంది ఏంటి? హలో, ప్రశ్న మీ అందరికీ. ఆ మొదటి శతాబ్దంలో యేసు ప్రభువారిని నమ్మారు కొంతమంది, కొంతమంది నమ్మలేదని చెప్పారు. ప్రశ్న ఏంటంటే ఏమి నమ్మారు వాళ్ళు? మీరు ఎవరైనా చెప్పగలరా? యేసే రక్షకుడు, క్లోజ్, చాలా దగ్గరకు వచ్చావు. ఏమి నమ్మితే వీళ్ళు యేసు సంబంధులు అయ్యారు, ఏమి నమ్మకపోతే వీళ్ళు యూదులు అయ్యారు, మామూలు యూదులుగా మిగిలిపోయారు. ఏం జరిగింది అక్కడ? వాళ్ళు ఏమి నమ్మితే వీటి వచ్చారు, వాళ్ళు ఏమి నమ్మకపోతే అటు ఉన్నారు. బైబిల్లో ఎవరి గురించి ప్రామిస్ చేయబడింది? పలానా ఆయన వస్తాడు, పలానా ఆయన వస్తాడు. ఎవరైనా? మెస్సయ్య. ఓకే, ఆ మెస్సయ్య ఈయనే అని చెప్పి నమ్మిన వాళ్ళు ఎవరు? యేసుక్రీస్తునందు విశ్వాసం వచ్చిన వాళ్ళు. ఈయనే ఆ మెస్సయ్య, ఈయనే మెస్సయ్య కాదని నమ్మని వాళ్ళు ఎవరు? వ్యతిరేకులు, మామూలు వాళ్ళు. సో ఇక్కడే డిఫరెన్స్ వచ్చింది అనండి. యేసే క్రీస్తు అని, యేసే మెస్సయ్య అని నమ్మిన వారందరూ నిజమైన ఇశ్రాయేలీలు, నిజమైన యూదులు. కానివారు, నమ్మని వారు శారీరకంగా యూదులు, అంతే. ఆ తర్వాత ఏమన్నారంటే యూదులు మాత్రమే కాదు, అన్యజనులు కూడా ఎవరైతే యేసు ప్రభువారిని క్రీస్తుని నమ్ముతారో వారు కూడా అబ్రహాము సంతానం అవుతున్నారు. హలో, ఈ యూదులు మాత్రమే కాదు, బయట ఉన్న ప్రపంచం మనలాంటి వాళ్ళు, ఇండియాలో ఉన్న లాంటి మనలాంటి వాళ్ళు కూడా ఎవరైతే యేసు ప్రభువారే క్రీస్తుని, యేసు ప్రభువారే మెస్సయ్య అని నమ్మిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా అబ్రహాము సంతానం అవుతున్నారు. వారందరూ కూడా ఇశ్రాయేలీలు అవుతున్నారు, వారందరూ కూడా యూదులు అవుతున్నారు. ఇన్ దిస్ హోల్ ఎక్స్ప్లెనేషన్, వేర్ ఆర్ ద క్రిస్టియన్స్? డిడ్ యూ సీ ఎనీ క్రిస్టియన్స్ హియర్? I don't see any Christians here. But Christianity was created in the 4th century and applied on the whole world by force, by knife. అర్థమవుతుందా నేను చెప్తుంది? ప్రియ దేవుని బిడ్డలారా, ఇప్పటికైనా కళ్ళు తెరవకపోతే మీ రక్షణ హ్యాంగ్ అవుతూ ఉంటుంది, మీ రక్షణ మీకు దూరం అవుతుంది. ఎంతమందికి అర్థమవుతుందని చెప్పేది? రైట్. ఇప్పుడు ఇంకొక వాక్య భాగం చూద్దాం. మీరు నిజమైన యూదులు కావాలి. నిజమైన యూదులు కాని వాళ్ళు కొంతమంది ఉన్నారంట. యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచకుండానే మేము యూదులమని చెప్పుకుంటున్నారంట. వాళ్ళు ఎవరో చూద్దాం. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం 9వ వచనం. వీళ్ళు యాక్చువల్గా యేసు ప్రభువారిని మెస్సయ్య అని నమ్మట్లేదు.
యేసుక్రీస్తుని యేసే క్రీస్తుని నమ్మట్లేదు, ఆయన దేవుని కుమారుడని నమ్మట్లేదు, ఆయనే రాజు అని నమ్మట్లేదు. ఏమండి, వీళ్ళు నమ్మకుండా ఉండి కూడా మేమే యూదులు, నిజమైన యూదులు అనుకుంటున్నారు. ఇప్పుడు చదువుతాం చూడండి. ఒక సంఘాన్ని అంటున్నాడు ప్రభువారు, నీ శ్రమను నీ దరిద్రతను నేను ఎరుగుదును, అయినను నీవు ధనవంతుడివే. మన చిన్న సంఘం అని పేద సంఘం అని ఎవరైనా అనుకోవద్దు, మనం నిజంగా ధనవంతులమే. ఎందుకని? తాము యూదులమని చెప్పుకొనుచు యూదులు కాక సాతాను సమాజపు వారి వలన నీకు కలుగు దోషణ నేను ఎరుగుదును. అక్కడ ఎవరున్నారంట? యూదులు కాకుండానే సాతాను సమాజం వారు ఉన్నారంట, యూదులని చెప్పుకునేవాళ్ళు. అంటే క్రీస్తు సంబంధులు కాకుండానే మేము క్రీస్తు సంబంధులు అని చెప్పుకునేవాళ్ళు అనేక మంది ఉన్నారంటే ఇక్కడ సాతాను సమాజం వాళ్ళు. మళ్ళీ పేరు తిప్పండి, 3వ అధ్యాయం 9వ వచనం. ఇక్కడ కూడా ఉన్నారు రాంగు భక్తులు, మోసపోయిన భక్తులు. ఏమంటున్నారు వీళ్ళని ఏమంటున్నాడు ప్రభువారు చూడండి. యూదులు కాకయే, ఎప్పుడైతే యూదులు కాకయే అంటున్నాడో గుర్తుపెట్టుకోండి, యేసు ప్రభునందు విశ్వాసం ఉంచని వారిని అంటున్నాడు. మీరు యూదులు కాకుండానే యూదులు అంటున్నారేంటి అని. మీరు అసలు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచకుండానే యూదులు అంటారేంటి? సర్వశక్తుడైన దేవుడు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారినే యూదులు అంటున్నాడు. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారినే అబ్రహాం సంతానం అంటున్నాడు. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారినే ఇశ్రాయేల్ సంతానం అంటున్నాడు. మిగతా వారిని యూదులు కాదంటున్నాడు. వాళ్ళు శారీరకంగా యూదులు అవ్వచ్చు, కానీ నిజంగా యూదులు కాదు. అది బైబిల్ చెప్తుంది. యూదులు కాకయే తాము యూదులమని అబద్ధమాడు సాతాను సమాజపు వారిని రప్పించేదని ఉన్నారు అక్కడ. వీళ్ళు దొంగలు. నిజంగా వారిలో నిజమైన విశ్వాసము లేదు, వాళ్ళు నిజమైన యూదులు కాదు. సో ఎంతమందికి అర్థమైంది నా ప్రశ్నలన్నీ? అందరికి అర్థమవుతుంది. ఇప్పుడు అబ్రహాము సంతానం అయినంత మాత్రం చేత యూదులు కాదు. ఇప్పుడు మనం ఎవరమే? యూదులం కాబట్టి ఏం ఫాలో అవ్వాలి? దేవుడిచ్చిన ధర్మశాస్త్రం ఫాలో అవ్వాలి. యూదులం కాబట్టి మనం ఏం ఫాలో అవ్వాలి? యేసుప్రభు పాటించిన పండుగలను ఫాలో అవ్వాలి. యూదులం కాబట్టి మనం ఏం ఫాలో అవ్వాలి? యేసుప్రభు వారు చెప్పారు, నేను ధర్మశాస్త్రం కొట్టివేయటకు రాలేదు, అసలు అలా తలంచవద్దు. ఆ మాటను నమ్మాలి. అర్థమవుతుందని నేను చెప్తున్నాను మీ అందరికీ. సో కాబట్టి ప్రభునందు ప్రియా దేవుని బిడ్డలారా, యేసు ప్రభువారి శుభవార్త ప్రకారం యేసే క్రీస్తు అని నమ్మాలి. ఇది లింక్. యేసే క్రీస్తు అని నమ్మిన వారు మాత్రమే యూదులవుతున్నారు. యేసే క్రీస్తు అని నమ్మని వారు ఇంకా యూదులు అవ్వలేదు, అయితే తర్వాత నమ్మచ్చు, కొంతకాలం ఉన్న తర్వాత నమ్మచ్చు, అప్పుడన్నా యూదులు అవుతారు వాళ్ళు. పౌలు గారి ప్రార్థన ఏంటంటే, ప్రభువా, ప్రస్తుతం అయితే ఇశ్రాయేలీలు యేసు ప్రభువారిని క్రీస్తు అని నమ్మట్లేదు, నమ్మేటట్లు జ్ఞానం ఇవ్వండి ప్రభువా. అయితే అన్ని జనులందరూ నమ్మిన తర్వాత అయినా వచ్చేటట్లు చూడు ప్రభువా. ఇదే మాట అన్నాడు. అన్ని జనులందరూ నమ్మిన తర్వాత, వచ్చిన తర్వాత లోపలికి వాళ్ళు కూడా వచ్చేటట్లు చూడు ప్రభువా అని ప్రార్థన చేశాడు. మీలో ఎంతమందికి అర్థమవుతుంది నేను చెప్పే విషయాలు? ఒక రాంగ్ ట్రాన్స్లేషన్ చూపించండి. చూడండి, పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 16వ వచనం. అక్కడ క్రైస్తవుడు అని రాయబడింది, అక్కడ క్రీస్తు సంబంధి అని ఉండాలి. ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన ఎడల అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టి దేవుని మహింపరచవలెను. క్రైస్తవుడు అన్న వర్డ్ని అండర్లైన్ చేసుకొని మీరు పక్కన రాసుకోండి, క్రీస్తు సంబంధి. ఎవరైనా క్రీస్తు సంబంధి అయినందుకు బాధ అనుభవించిన ఎడల అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టి దేవుని మహింపరచాలి. మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయము 1వ వచనం రండి, చూడండి. యేసే క్రీస్తై ఉన్నాడని నమ్ము ప్రతివాడును దేవుని మూలముగా పుట్టి ఉన్నాడు. మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయము 1వ వచనము. ఇదే దేవుని మూలంగా పుట్టడం అంటే నువ్వు నిజమైన యూదుడు అవుతున్నావు, నిజమైన యూదుడు అవుతున్నావు. ఎంతమందికి అర్థమవుతుంది? మళ్ళీ ఒకసారి చదువుతాను చూడు మీకోసం. యేసే క్రీస్తై ఉన్నాడని నమ్ము ప్రతివాడును దేవుని మూలముగా పుట్టినవాడు. ఇలా మనము నిజమైన యూదులమవుతున్నాము.
ఇప్పుడు ఎవరైనా వచ్చి మీరేంటి పాత నిబంధన పాటిస్తారు, మీరు ఎవరైనా యూదులా అని అడిగితే నీకు బైబిల్ తెలుసా అని అడగండి. నీకు అసలు పరిచయం ఉందా బైబిల్? క్రైస్తవులు ఎక్కడున్నారు బైబిల్లో చూపించు అని అడుగు. క్రైస్తవులు 4వ శతాబ్దంలో వచ్చారు. ఏంటి, క్రీస్తు సంబంధులకే వారు వేరే పేరు పెట్టారు యాక్చువల్గా. ఓకే, సో యేసు ప్రభువారు క్రైస్తవాన్ని స్థాపించలేదు, క్రైస్తవులు లేరు. ఎవరున్నారు మరి? క్రీస్తు సంబంధులు ఉన్నారు. ఏమండి, నిజమైన యూదులు ఉన్నారు. వారే ఇప్పటికి కూడా మరి యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచుచు యేసే క్రీస్తు అని నమ్ముచు చక్కగా జీవించుతూ ఉన్నారు. ఎఫెసీలకు రాసిన పత్రిక చూడండి. ఎఫెసీలకు రాసిన పత్రిక. చాలామందికి మరి ఈ విషయం అర్థం కాక మతం యొక్క మోసంలో పడిపోయి వేరే విధంగా ఆలోచించుతున్నారు. కాబట్టి ఈ రోజున ఈ మెసేజ్ వారికి కనువిప్పి కలిగించాలి. మీరు వింటున్నారన్న మాటలు, మీరు నిజమైన యూదులు అవ్వాలి అంటే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచాలి. యేసుక్రీస్తు ఎవరంటే దేవుని కుమారుడు, దేవుని దగ్గర నుంచి వచ్చిన దేవుని కుమారుడు. ఎఫెసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 16వ వచనం. తన శిలువ మరణం వలన లేకపోతే పాప పరిహారార్థ బలి వలన ఆ ద్వేషమును సంహరించి దాని ద్వారా వీరిద్దరిని ఏక శరీరముగా చేసి దేవునితో సమాధానపరచవలనని ఇలాగు చేసిన కనుక ఆయనే మనకు సమాధానకారకుడై ఉన్నాడు. నెక్స్ట్ వచనం. ఆయన వచ్చి దూరస్తులైన మీకును అంటే అన్ని జనులకును సమీపస్తులైన వారికిని. ఎవరు వీళ్ళు సమీపస్తులంటే? ఇశ్రాయేలీలు. ఇశ్రాయేలీలు యేసు ప్రభువు వచ్చే సమయానికి దేవునితో లేరు. హలో, వినాలి నా మాట. యేసు ప్రభువారు వచ్చి పరిచర్య చేసే సమయానికి ఎవ్వరు లేరు దేవునితో. వాళ్ళు మతం అయిపోయారు. యూదా మతంలో ఉండి చాలా భయంకరంగా దేవునికి దూరం అయిపోయారు. మతాచారాలు చేసుకుంటూ వేషధారుల జీవితం జీవిస్తూ దూరం అయిపోయారు. ఇప్పుడు యేసు ప్రభువారిని ఎవరిని రక్షించాల్సి వచ్చింది? సొంత వాళ్ళని రక్షించాల్సి వచ్చింది, అన్ని జనుల్ని రక్షించాల్సి వచ్చింది. దూరస్తులైన మిమ్ములను రక్షించారు, సమీపస్తులైన యూదుల్ని రక్షించాడు ప్రభువారు. అందరికీ పాయింట్ అర్థమవుతుందా? సబ్జెక్ట్ అర్థం కాకపోతే బైబిల్ అర్థం కాదు. అందుకే చాలామంది మోసంలో ఉన్నారు. ఓకే, ఏమన్నారు చూడండి. మరియు ఆయన వచ్చి దూరస్తులైన మీకును సమీపస్తులైన వారికిని సమాధాన సువార్తను ప్రకటించెను. ఆయన ద్వారానే మనము ఉభయులు, అన్ని జనులు ప్లస్ యూదులు, అన్ని జనులు ప్లస్ ఇశ్రాయేలీలు, ఉభయులకు ఒక్క ఆత్మయందు తండ్రి సన్నిధి చేరగలిగి ఉన్నాము. కాబట్టి మీరిక మీదట పరజనులను పరదేశులై ఉండక పరిశుద్ధులతో ఏకపట్టణస్థులను దేవుని ఇంటి వారినై ఉన్నారు. ఎంతమందికి అర్థమవుతుంది ఇది? అందరూ జాగ్రత్తగా గమనించి ఈ విషయాలను అర్థం చేసుకోవాలి. అందుకే యూదుడు లేదు, గ్రీకు దేశస్థుడు లేదు, అందరూ క్రీస్తునందు సమానం అంటున్నాడు. అంటే యేసుప్రభువారు ఇద్దరిని రక్షించాడు. స్వజనులు దూరం అయిపోయారు, వారిని రక్షించాడు. పరజనులు ఎటు దూరంగానే ఉన్నారు, వారిని రక్షించారు. రక్షించి ఏం చేశారు? నీతిమంతులను చేశాడు. నీతిగా జీవించే మరి భాగ్యం వారందరికీ తీసుకొచ్చాడు. ఎంతమందికి అర్థమవుతుంది? ఇప్పుడు క్రైస్తవులు ఎవరు మరి? ఇప్పుడు క్రైస్తవులు ఈ సబ్జెక్టుతో ఉన్నారా? అది నా ప్రశ్న. ఇప్పుడు వరకు నేను చెప్పిన సబ్జెక్టుతో ఇప్పుడు క్రైస్తవులు ఉన్నారా? లేరే. ఇప్పుడు క్రైస్తవులు ఈ సబ్జెక్టుతో లేరు. వాళ్ళు ఏమనుకుంటున్నారు? యేసుక్రీస్తు వారు సపరేట్ మతం క్రియేట్ చేశారు, సపరేట్ పండుగలు పెట్టారు, సపరేట్ పద్ధతులు పెట్టారు, సపరేట్ గ్రూపు పెట్టారు. మా గ్రూపు వేరు, వాళ్ళ గ్రూపు వేరు. యేసుప్రభువు వారు మా కోసం మరణించి తిరిగి లేచారు, ఇదే సువార్త. ఇవన్నీ పెట్టుకుంటున్నారు. ఇవన్నీ బైబిల్లో లేవు. హలో, ఎంతమందికి అర్థమవుతుందని చెప్పేది? ఎంత దారుణమైన డైవర్షన్ ఇక్కడ వచ్చింది. ఎంతమందికి అర్థమవుతుంది నేను చెప్పే మాటలు? ఇప్పుడు క్రైస్తవులు ఎవరు మరి? ఇప్పుడు క్రైస్తవులు ఈ సబ్జెక్టుతో ఉన్నారా? అది నా ప్రశ్న. ఇప్పుడు వరకు నేను చెప్పిన సబ్జెక్టుతో ఇప్పుడు క్రైస్తవులు ఉన్నారా? లేదే. ఇప్పుడు క్రైస్తవులు ఈ సబ్జెక్టుతో లేరు. వాళ్ళు ఏమనుకుంటున్నారు? యేసుక్రీస్తు వారు సపరేట్ మతం క్రియేట్ చేశారు,
సపరేట్ పండుగలు పెట్టారు, సపరేట్ పద్ధతులు పెట్టారు, సపరేట్ గ్రూపు పెట్టారు. మా గ్రూపు వేరు, వాళ్ళ గ్రూపు వేరు. యేసుప్రభు వారు మా కోసం మరణించి తిరిగి లేచారు, ఇదే సువార్త. ఇవన్నీ పెట్టుకుంటున్నారు. ఇవన్నీ బైబిల్లో లేవు. హలో, ఎంతమందికి అర్థమవుతుందని చెప్పేది? ఎంత దారుణమైన డైవర్షను ఇక్కడ వచ్చింది. ఎంతమందికి అర్థమవుతుంది నేను చెప్పే మాటలు? సో కాబట్టి యేసు ప్రభు వారిని అర్థం చేసుకొని ఆయన చెప్పిన శుభవార్తని అర్థం చేసుకుంటేనే నిజమైన విశ్వాసులు అవుతారు, దేవుని సంబంధులు అవుతారు, మరియు రక్షించబడతారు. ఎవరు పడితే వాళ్ళు రక్షించబడరు. ఏమండి? సో కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, అందరూ ఈ నిజమైన శుభవార్తని అర్థం చేసుకోవాలి. యేసే క్రీస్తు, యేసే క్రీస్తు కాకుండా ఎవరు రక్షించబడరు. యేసే క్రీస్తు అని నమ్మకుండా ఎవరు రక్షించబడరు. ఇప్పుడు యేసు ప్రభువారు చెప్పిన శుభవార్తని చూద్దాం. మత్తయి సువార్త 4వ అధ్యాయము 17వ వచనం. మాథ్యూ 4:17. అప్పటి నుండి యేసు పరలోక రాజ్యము సమీపించి ఉన్నది కనుక మారు మనసు పొందుడని చెప్పుచూ ప్రకటింప మొదలు పెట్టెను. 23వ వచనం. యేసు వారి సమాజ మందిరములో బోధించుచు దేవుని రాజ్యమును గూర్చిన సువార్తను ప్రకటించుచు ప్రజల్లోని ప్రతి వ్యాధిని రోగమును స్వస్థపరచుచు గలిలయ అంతటా సంచరించెను. ఇలాగా మనం నేర్చుకుంటేనే బాగుపడతాం. ఇది నిజమైన దేవుని శుభవార్త. వీరు ఇశ్రాయేలీయులు ఎవరైతే ఉన్నారో ఆయనని నమ్మలేదు. 300 సంవత్సరాల తర్వాత తీసుకోండి సరే, వచ్చిన ఈ క్రైస్తవులు కూడా రాంగ్గా అర్థం చేసుకున్నారు. ఏమండి? రాంగ్గా అర్థం చేసుకొని ఈ సువార్తను నమ్మటల్లా వేరే సువార్తలోకి వెళ్ళిపోయారు. ధర్మశాస్త్రం కొట్టివేయబడింది అంటారు. ఏమండి? యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచడం దేనికి? ధర్మశాస్త్రం పాటించడానికి. ముందుగా ధర్మశాస్త్రం పాటించగలిగితే ఆయన యందు విశ్వాసం ఉంచాల్సిన అవసరం లేదు. ఇదే గలతీయులకు చెప్పాడు ప్రభువారు. మీరందరికి అర్థమవుతుందని చెప్పేది? మనం ధర్మశాస్త్రం పాటిస్తే నీతిమంతులం అవుతాము అన్న సంగతి అందరికీ తెలుసు. కానీ మీరు పాటించే పరిస్థితిలో లేరు కదా. అందుకే కదా యేసు ప్రభువారు వచ్చింది. యేసు ప్రభువారు యందు విశ్వాసం ఉంచడం వలన మాత్రమే ఇప్పుడు నువ్వు ధర్మశాస్త్రం పాటించగలుగుతారు. అది గలతీయులకు చెప్పి వారిని ఎడ్యుకేట్ చేశాడు అపోస్తలుడైన పౌలు గారు. ఇంకా చాలామంది చాలా మిస్అండర్స్టాండింగ్ చేసుకుంటున్నారు. ఆ ఒక్క మిస్అండర్స్టాండింగ్ కూడా చూపిస్తాను చూడండి. 1 తిమోతి 3:16. ఆయన సశరీరుడుగా ప్రత్యక్షమాయను. అంటే ఆయన ఒక రూపంతో వచ్చాడు అంటున్నారు. ఆత్మ విషయమున నీతిపరుడని తీర్పునందెను, దేవదూతలకు కనబడెను, రక్షకుడని జనముల్లో ప్రకటింపబడెను, లోకమందు నమ్మబడెను, ఆరోహణుడై తేజోమయుడయ్యను. ఆయన సశరీరుడుగా ప్రత్యక్షమయ్యాడంటే తండ్రి అయిన దేవుడే వచ్చాడు అనుకుంటున్నారు చాలామంది. దేవుని జీవవాక్యము అనే ఒక వాక్యము శరీరం లేకుండా, మానవ శరీరం లేకుండా దేవునితో దగ్గర ఉన్నాడండి. ఆయన పేరు దేవుని వాక్యం. ఓకే, ఆయనకి శరీరం ఏమి లేదు. ఆయనకి ప్రభువారు ఏం చెప్పారంటే, ఓ వాక్యము, ఓ ధర్మశాస్త్రమా, నువ్వు మానవ శరీరంతో మానవుల మధ్యకి వెళ్ళి వాళ్ళకి కావాల్సినవి చెప్పు అని చెప్పాడు ప్రభువారు. సో అందుకే ఆయన సశరీరుడుగా ప్రత్యక్షమయ్యాడు ఇక్కడికి. అంతకుముందు శరీరం లేదు, ఇప్పుడు శరీరం వచ్చింది అని. మీకు ఇంకో విషయం తెలుసా? తండ్రి అయిన దేవునికైతే శరీరం ఉన్నది, ఆత్మ సంబంధమైనదే, కానీ శరీరం ఉంది. ఆయనకి చెవులు, కాళ్ళు, ముక్కు అన్నీ ఉన్నాయి. ఆయన ఆత్మ సంబంధమైన వాడే, కానీ అన్నీ ఉన్నాయి. ఆయన పోలికలోనే మనం వచ్చాం. ఆయనకి లేకుండా మనకేమీ లేవు. సీక్రెట్ గమనించుకోవాలి. సో చాలామంది ఇక్కడ ఏమైపోతున్నారంటే యేసుక్రీస్తు నందు నమ్మి విశ్వాసం ఉంచి క్రైస్తవులు అవుతున్నారు అనుకుంటున్నారు. నో, దట్స్ ద బ్యాడ్ థింగ్. అర్థం చేసుకోండి ప్రియ దేవుని బిడ్డలారా.
క్రైస్తవులు అనుట కంటే క్రీస్తు సంబంధి అని ముందు బైబిల్లో అన్నారు. ఇంకా మనం ఏమనాలంటే యేసు క్రీస్తు యొక్క రాజ్యపు పౌరులు అనాలి. దిస్ ఈజ్ ద బెస్ట్ వర్డ్. ఓకే, ఇప్పుడు మరలా లూకాసు వార్తలోకి రండి. లూకాసు వార్త 4వ అధ్యాయము 47వ వచనం, 43వ వచనం, సారీ. లూక్ చాప్టర్ 4 వర్స్ 43. ఆయన, నేను ఇతర పట్టణముల్లోనూ దేవుని రాజ్య సువార్తను ప్రకటింపవలెను, ఇందు నిమిత్తమే నేను పంపబడినని వారితో చెప్పాను. దేవుని రాజ్యం ప్రకటించడానికి నేను వచ్చాను. నాకు వేరే పనే లేదు. ఈ పని మీద వచ్చాను. నేను సశరీరుడిగా ఎందుకు వచ్చాను? నాకు అంతకుముందు శరీరం లేదు. నేను వాక్య రూపంలో ఉండేవాడిని. నేను ఒక దేవుని వాక్య సౌండ్ రూపంలో ఉండేవాడిని. సౌండ్. ఇప్పుడు నేను నాకు శరీరం దాల్చి ఆ వాక్యమే శరీరధారి ఈ లోకానికి వచ్చి సువార్త చెప్పడం మొదలెట్టాను. అందుకే నేను వచ్చాను అంటున్నాడు ప్రభువారు. 8వ అధ్యాయము 1వ వచనం. లూక్ చాప్టర్ 8 వర్స్ 1. వెంటనే ఆయన దేవుని రాజ్య సువార్తను తెలుపుచు ప్రకటించుచు ప్రతి పట్టణంలోనూ ప్రతి గ్రామంలోనూ సంచారం చేయుచుండగా. చూసారా, ప్రతి గ్రామంలో ప్రతి పట్టణంలో సంచారం చేసి చెప్పింది ఏంటండి? ఆయన ఏంటది? దేవుని రాజ్య సువార్త. ఆయన మరణ పునరుద్ధానాలు ఇప్పుడు చెప్పలేదే. నేను మీకోసం మరణించాను, రక్తం చిందించాను, తర్వాత నేను తిరిగి లెగుస్తాను, ఇది ఎప్పుడు చెప్పలేదే ఆయన. పౌలు గారు కూడా చెప్పలే. యాక్చువల్గా పౌలు గారు ఒక గ్రూప్కి ఎక్స్ప్లెయిన్ చేశారు యేసు ప్రభువారు ఏం చేశాడు అని. వెల్, దట్ ఈజ్ నాట్ ద గాస్పల్ మెసేజ్. దట్ ఈస్ జస్ట్ అన్ ఎక్స్ప్లెనేషన్ టు సర్టన్ గ్రూప్ ఆఫ్ చర్చ్. ప్లీజ్ అండర్స్టాండ్ దిస్. మీకు దేవుడు జ్ఞానం ఇచ్చి ఇవన్నీ క్లియర్ చేయాలని నేను దేవునికి మనవి చేస్తున్నాను. లూక్ చాప్టర్ 9 9వ అధ్యాయము 1వ వచనం. ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి సమస్తమైన దెయ్యముల మీద శక్తిని, అధికారమును, రోగములను స్వస్థపరచు వరమును వారికి అనుగ్రహించి దేవుని రాజ్యమును ప్రకటించుటకును రోగులను స్వస్థపరచుటకును వారిని పంపెను. ఇదే ఆయన మెసేజ్, దేవుని రాజ్యం ప్రకటించటం. ఆయనని యేసు క్రీస్తు అంటే యేసే క్రీస్తు. ఏమండి, ఆయన యేసుక్రీస్తు అనబాకండి మీరు, యేసే క్రీస్తు అనండి. అది సరైన మెసేజ్. ఈ యేసే క్రీస్తు, ఈ యేసే మెస్సయ్య. ఆ నమ్మనోళ్లే ఆ యూదులు ఎంత ఇబ్బందులు కలుగజేశారు మొదటి యూదులకి. సో ఇవన్నీ స్టడీ చేయకుండా, అర్థం చేసుకోకుండా మన పితరులు అంటే మన ముందున్న తరాల వారు మోసపోయారు. 4 శుభవార్తల్లో క్రైస్తవులు పేరే లేదు, అందరూ యూదులే. అపోస్తల కార్యంలో కూడా బయటోళ్ళు ఒక ప్లేస్లో అంత్యొకలో వీళ్ళు క్రీస్తు సంబంధులు అన్నారు, అంతే. క్రైస్తవులు కాదు ఆ వర్డ్. దట్స్ నాట్ క్రైస్తవులు. మెసయానిక్స్, ద పీపుల్ హూ ఫాలో మెసయా, దట్స్ ఇట్. సో ఈ విధంగా మనం అర్థం చేసుకోవాలి. ఇలాంటి నిజమైన మెసేజ్ని మీరు విని ఇప్పటికైనా మీ మనసులో ఉన్న అజ్ఞానాన్ని తొలగించుకొని నిజమైన క్రీస్తుని నమ్మి నిజమైన ఇశ్రాయేలీలుగా దేవుని ధర్మశాస్త్రాన్ని పాటిస్తూ, దేవుని పండుగలను పాటిస్తూ, యేసు ప్రభువారు త్వరగా రానే ఉన్నాడు, చక్కగా సిద్ధపడుచు దేవుని మార్గంలో నీతిమంతులుగా వర్ధిల్లాలని నేను మనవి చేస్తూ ఈనాటి ఈ శుభవార్త సమయాన్ని ముగిస్తూ ఉన్నాను. రైట్, థ్యాంక్ యూ ఆల్ ఫర్ జాయినింగ్ టుడే. మళ్ళీ వచ్చేవారు ఇదే సమయానికి మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.